హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్. ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి పార్ట్ 51. ఓకే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. అతను వెళ్ళిపోయాక పంతులు గారు జానకి రఘురాం గార్లను చూడగా వాళ్ళు కూడా అన్నింట్లో విహాన్ని బలవంతం చేయకూడదు అని అబ్బాయి చెప్పినట్టే పెళ్ళికి మాత్రమే ముహూర్తం ఫిక్స్ చేయండి అని చెప్తారు. అలాగే అమ్మా, ఎంగేజ్మెంట్ వద్దు అంటున్నారు కాబట్టి ఆ ముహూర్తం వదిలేసి సరిగ్గా 20 రోజుల తరువాత అనగా ఈ నెల 30వ తారీఖు వాళ్ళిద్దరి వివాహానికి దివ్యమైన ముహూర్తం ఉంది. దానినే ఖాయం చేసుకోండి. మీకు ఈ ముహూర్తం ఓకే అంటే లగ్నపత్రిక రాస్తాను. అలా కాదు, అమ్మాయి తరపున వాళ్ళు కూడా ఉండాలి, అందరూ ఉన్నప్పుడే రాయిద్దాం అనుకుంటే 2 రోజుల తరువాత బాగుంది. ఆ రోజు ఈ లగ్నపత్రిక రాసుకోవచ్చు. మీరు ఏమంటారు? ఇప్పుడు రాయమంటారా, 2 రోజుల తరువాత రాద్దామంటారా అని అడిగారు పంతులు గారు. ఆయన చెప్పిన మాటలు విన్న తరువాత రఘురాం గారు జానకి గారి వైపు చూస్తారు. ఆవిడ కూడా ఆయన వైపు చూస్తూ, ఏం చేద్దామండి, మనమే రాయించేద్దామా, తమ్ముడు వాళ్ళని కూడా పిలిపిద్దామా అని అడిగారు. దాంతో రఘురాం గారు భార్యనే చూస్తూ, ఎంత అయిన వాళ్ళే అయినా లగ్నపత్రిక రాసే సమయంలో ఆడపిల్ల తరపు వాళ్ళు లేకుంటే ఎలా జాను? ఆ కార్యక్రమం ఇరువైపులా కుటుంబ సభ్యుల మధ్య జరిగితేనే మంచిది అన్నది నా ఉద్దేశం. తరువాత నీ ఇష్టం, నీకు నచ్చినట్టే చేద్దాం అని చెప్తారు. భర్త మాటలు విన్న తరువాత అది కూడా నిజమే అని భావించిన జానకి గారు, విన్నారుగా పంతులు గారు, అందరి మధ్యనే రాసుకోవడం మంచిది కనుక 2 రోజుల తరువాత రాసుకుందాం అంటారు. హా, అలాగే అమ్మా, ఇంకా నేను వెళ్ళి ఆ రోజు వస్తాను, తరువాత కలుద్దాం, సెలవు అంటూ పంతులు గారుని ఒట్టు చేతులతో పంపడం ఇష్టం లేక రఘురాం గారు ఇచ్చిన కాస్త డబ్బుని సంతోషంగా తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఆయన వెళ్ళిపోయాక, సరే జాను, ఇక్కడ పని పూర్తయింది కదా, నేను కూడా ఆఫీస్కి బయలుదేరుతాను. అసలే మన పుత్రరత్నం రుసరుసలాడుతూ వెళ్ళాడు. ఈ ఫ్రస్ట్రేషన్తో అక్కడ ఆఫీస్లో ఏం గందరగోళం చేస్తున్నాడో ఏంటో, నేను వెళ్ళి చూసుకోవాలి అని చెప్తారు. సరే అండి, జాగ్రత్తగా వెళ్ళిరండి అని చెప్తారు జానకి గారు. సరే, బాయ్ జాను, పెళ్ళికి ముహూర్తాలు పెట్టిన విషయం మీ తమ్ముడు వాళ్ళకి ఫోన్ చేసి చెప్పు. ఈ విషయం నీకు నేను చెప్పాల్సిన అవసరం లేదనుకో, ఏదో నా ఆతృత కొద్దీ చెప్తున్నాను. నేను ఇలా వెళ్ళగానే అలా మీ వాళ్ళకి ఫోన్ చేసి ఈ శుభవార్త చెప్తావని నాకు తెలుసనుకో అని నవ్వుతూ, ఎల్లుండు వాళ్ళిద్దరిని ఇక్కడికి వచ్చేయమని చెప్పు. లగ్నపత్రిక రాసేసి పెళ్లి పనులు మొదలు పెడదాం, ఓకేనా అంటూ ఆయన తన కారులో ఆఫీస్కి వెళ్ళిపోతారు. రఘురాం గారు చెప్పినట్టుగానే ఆయన అటు వెళ్ళగానే ఇటు తన ఫోన్ తీసుకుని సత్యం గారికి కాల్ చేస్తారు జానకి గారు. ఇంట్లో పశువుల పాకలో పని పూర్తి చేసుకుని అప్పుడే కాస్త తినేసి ఇంక పొలానికి వెళ్ళడానికి సిద్ధం అవుతున్న సమయంలో సత్యం గారి ఫోన్ మోగడంతో, ఈ సమయంలో నాకు ఫోన్ చేసేవాళ్ళు ఎవరబ్బా అనుకుంటూనే జేబులో ఉన్న ఫోన్ని తీసుకుని చూడగా అందులో తన అక్క నెంబర్ కనపడడంతో ఆయన మొహంలో ఆటోమేటిక్గా స్మైల్ వచ్చేస్తుంది. పొలానికి బయలుదేరుదాం అని హడావిడి చేసిన భర్త బయటికి నడవకుండా గుమ్మంలోనే ఆగిపోయి మోగుతున్న ఫోన్ వంక చూస్తూ నవ్వడం గమనించిన సరళగారు, ఏంటండి ఫోన్ని చూసి నవ్వుతున్నారు? ఫోన్ వస్తుంటే ఎత్తి మాట్లాడకుండా నవ్వుకుంటూ ఉన్నారు, ఫోన్ చేసేది ఎవరేంటి అని అడిగారు. ఆ మాటలు విన్న సత్యం గారు, ఇంకెవరు సరళ, మా జానకి అక్క చేస్తుంది అని నవ్వుతూ చెప్తారు. అది విన్న సరళగారు, ఏంటి వదిన ఫోన్ చేస్తుందా అని వెలిగిపోతున్న మొహంతో అంటూ, వదిన ఫోన్ చేస్తుంటే మాట్లాడకుండా అలా ఉన్నారేంటి? వదిన ఏం పని మీద చేసిందో ఏంటో, ఇలా ఇవ్వండి, మీరు చేసే ఆలస్యం వల్ల ఫోన్ కట్ అయిపోతుంది అంటూ కాల్ కట్ అయ్యే లాస్ట్ సెకండ్లో కాల్ లిఫ్ట్ చేస్తారు. కాల్ లిఫ్ట్ చేసిన వెంటనే, హలో తమ్ముడు అని ప్రేమగా పిలుస్తారు జానకి గారు. హలో వదిన, నేను సరళని అని చెప్తారు సరళగారు. హలో సరళ, నువ్వా? బాగున్నారా అందరూ? తమ్ముడు ఏం చేస్తున్నాడు, ఎక్కడున్నాడు అని అడిగారు జానకి గారు.
మేము అందరం బాగున్నాం వదినా, మీరు, అన్నయ్య, విహాన్ బాబు అంతా కులాసాయేనా అని అడిగి, మీ తమ్ముడు కూడా ఇక్కడే ఉన్నారు అని చెప్తారు సరళగారు. మేము కూడా బాగానే ఉన్నాం వదినా. ఒకసారి ఫోన్ని స్పీకర్లో పెట్టు వదినా, నేను చెప్పబోయే మాటలు తమ్ముడు కూడా వింటాడు. అన్నట్టు మర్చిపోయా, హారిక బంగారం ఏం చేస్తుంది, తనను కూడా పిలువు, ఒకేసారి తను కూడా వింటుంది అని చెప్తారు. జానకి గారు అలా చెప్పడంతో ఫోన్ని స్పీకర్లో పెట్టి, హారిక లోపల ఉంది వదినా, పిలుస్తాను ఉండండి అంటూ, అమ్మ హారిక, ఒకసారి ఇలా రా అమ్మా, మీ అత్తయ్య ఫోన్ చేసింది, నిన్ను అడుగుతుంది అని పిలుస్తారు సరళగారు. ఇంట్లో కిచెన్ సర్దుతున్న హారిక తల్లి పిలుపుతో బయటకు వచ్చి, అత్తయ్య ఫోన్ చేశారా అని నవ్వుతూ అడిగి, అత్తయ్య బాగున్నారా అని పలకరిస్తుంది. మేము అంతా చాలా బాగున్నాం బంగారం, చాలా చాలా సంతోషంగా కూడా ఉన్నాం. ఆ సంతోషాన్ని మీ అందరితో పంచుకోవడానికే మీకు ఫోన్ చేశాను అని నవ్వుతూ చెప్తారు జానకి గారు. హహహ, అక్క, నీ సంతోషం నీ మాటల్లోనే తెలుస్తుంది, కానీ విషయం ఏంటో చెప్పక్క, మేము కూడా ఆనందిస్తాము అని నవ్వుతూ అంటారు సత్యం గారు. తమ్ముడు, మనందరికీ ఒక శుభవార్త, ఏంటో చెప్పుకోండి చూద్దాం అంటారు జానకి గారు. శుభవార్త అనగానే సరళ, సత్యం గారు ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ, మనం అనుకునేది అవునా కాదా అని సైగలు చేసుకుంటారు. ఏమోలే, మనకి మనం ఏదేదో అనేసుకుని మళ్ళీ బాధపడడం ఎందుకు, విషయం ఏంటో తెలిసే వరకు ఎదురు చూడడం మంచిది అనుకుంటూ, అక్క, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు గాని, ఆ శుభవార్త ఏంటో నువ్వే చెప్పక్కా అని అడిగారు. హహ, సరే సరే, మీరు ఆలోచించి బుర్రలు బద్దలు కొట్టుకోవద్దులే, నేనే చెప్పేస్తా అంటూ, మన హారీ బంగారాన్ని మీ ఇంటి నుండి మా ఇంటికి తీసుకొచ్చుకునే సమయాన్ని నిర్ణయించేశాము అని ఎంతో సంతోషంగా చెప్తారు జానకి గారు. ఆమె చెప్పింది ముందు అర్థం కాలేదు, కానీ ఒక నిమిషం తర్వాత అర్థమైన సరళ, సత్యం గార్ల మొహాలు ఆనందంతో వెలిగిపోతాయి. కోట్ల కాంతుల వెలుగు వారిద్దరి మొహాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఆ మెరిసిపోతున్న మొహాలతోనే, అక్క, వదినా, నువ్వు చెప్తుంది నిజమేనా, అంటే మన హారిక, విహాన్ బాబుల పెళ్లికి ముహూర్తాలు పెట్టించేశారా అని సంతోషంతో నిండిపోయిన గొంతుతో అడిగారు సత్యం, సరళగార్లు. అవును, ఇందాకే పంతులు గారు ముహూర్తం పెట్టి వెళ్ళారు, ఆయన అలా వెళ్ళగానే నేను ఇలా మీకు ఫోన్ చేశాను అని చెప్తారు జానకి గారు. ఓ అవునా, నిజంగానే ఇది చాలా మంచి శుభవార్త వదినా, మీరు కనుక దగ్గర ఉండినట్టయితే స్వయంగా నా చేత్తో స్వీట్ చేసి తినిపించి ఉండేదాన్ని అని హ్యాపీగా చెప్తారు సరళగారు. హహహ, నీ సంతోషం నాకు అర్థమవుతుంది, కానీ నేను పక్కన లేకుంటే ఏంటి వదినా, పక్కన మా తమ్ముడు ఉన్నాడుగా, ఆ స్వీట్ ఏదో ఈ రోజుటికి వాడికి తినిపించు, వాడు తిన్నా నేను తిన్నా ఒకటే అనుకుంటాము, 2 రోజుల తరువాత మాత్రం నాకే తినిపిద్దువు, సరేనా అని నవ్వుతారు ఆవిడ. హా, తప్పకుండా వదినా అంటూ, ఇంతకీ ముహూర్తం ఎప్పుడు కుదిరింది అని ఆతృతగా అడిగారు సరళగారు. దాంతో డేట్ ఎప్పుడో చెప్తారు జానకి గారు. పెళ్లి డేట్ ఫిక్స్ అయినందుకు ఆనందంగా ఉన్నా, అంత దగ్గరలో డేట్ అవడంతో అప్పటికి అన్ని పనులు పూర్తవుతాయా అన్న సందేహం తొంగి చూస్తుంది సత్యం సరళగారిలో. ఏంటి, ఒక్కసారిగా అందరూ సైలెంట్ అయిపోయారు అని అడిగారు జానకి గారు, ఇటు సైడ్ నుండి ఎలాంటి రిప్లై లేకపోవడంతో. ఏం లేదు అక్క, ముహూర్తం చాలా దగ్గరలో కుదిరిందిగా, పెళ్లి పనులు అప్పటికి అవుతాయా అని ఆలోచిస్తున్నాం అంతే అని అసలు విషయం చెప్పేస్తారు సత్యం గారు. అబ్బా తమ్ముడు, మీరు వాటి గురించి ఆలోచించకండి, అన్నీ టైంకి అవే అయిపోతాయి, కానీ నువ్వు సరళ ఇద్దరూ ఎల్లుండి మన ఇంటికి వచ్చేయండి. ఎల్లుండు మంచి రోజంట, లగ్నపత్రిక రాయించేద్దాం, మీరు ఆ రోజు ఉదయాన్నే తయారయ్యి ఉండండి, మీకోసం కార్ని పంపిస్తాను, అందులో వచ్చేయండి, ఆలస్యం అవ్వకుండా ఉంటుంది అని చెప్పారు జానకి గారు. అయ్యో అక్క, అక్కడ నుండి మా కోసంగా కార్ ఎందుకులే, మేము ఎలాగోలా వచ్చేస్తాము అని అంటారు సత్యం గారు మొహమాటంగా. అబ్బా తమ్ముడు, నువ్వు నీ మొహమాటం కాసేపు పక్కన పెట్టి నేను చెప్పింది చెయ్యండి, మన కారు వస్తుంది, మీరు అందులో వస్తున్నారు అంతే, సరేనా? ఇంతకీ మా కోడలి రియాక్షన్ ఏంటి, ఇప్పటి వరకు మాట్లాడి ఇప్పుడు అసలు గొంతు కూడా వినపడడం లేదు అని అల్లరిగా అడిగారు జానకి గారు.
ఆ మాటకి సత్యం సరళ ఇద్దరు హారిక వైపు చూడగా ఆమె పెళ్లి ముహూర్తం కుదిరింది అనగానే సిగ్గుపడుతూ తలదించుకుని కనిపిస్తుంది. పెళ్లి ముహూర్తం కూడా కుదిరిపోయింది. తరువాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.